BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. మిచౌ తుఫాన్ నుంచి చెన్నై ఇంకా కోలుకోలేదు. దాదాపు తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాల్లో మిచౌ తుఫాన్ వలయం ఇంకా జరుగుతూనే ఉంది. ఆ ప్రళయం చూస్తే నిజంగా ఎప్పుడూ కూడా చూడనటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చెన్నై మహానగరం అంతా కూడా అతలాకుతలం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానమైనటువంటి మార్గాలంతా కూడా పడవలు వేసుకొని వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి అయితే అక్కడ దాపురించింది. దాదాపు 12 సబ్వేలన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి. ఇక రైల్వే స్టేషన్ ఒకసారి గమనిస్తే పూర్తిగా ప్లాట్ఫామ్కి నీటి మట్టం పెరిగి వచ్చినటువంటి పరిస్థితి. అసలు ట్రైన్ ట్రాక్ పూర్తిగా కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. పలు రైళ్ళు అయితే కూడా ఇప్పటికే రద్దు చేశారు. చెన్నై మీదుగా వెళ్లాల్సినటువంటి రైళ్లు కూడా మళ్లించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు విమానాలకు సంబంధించి అసలు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జల విలయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 70 విమానాలు రద్దు చేశారు. 14 డొమెస్టిక్, అదేవిధంగా 7 ఇంటర్నేషనల్ విమానాలని క్యాన్సిల్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే చెన్నైలో కనిపిస్తుంది. అయితే బస్టాండ్ చూసుకుంటే ఇక పూర్తిగా బస్సులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ ఒక క్రమంలోనే బస్సులు కూడా ఒకటి కూడా బయటకు రానటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. చెన్నై మహానగరం అంతా కూడా ప్రస్తుతం జల విలయ తాండవం చేస్తోంది. అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, అసలు ఏ రోడ్డు ఎక్కడుందో తెలియనటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తోంది. అయితే చెన్నైతో పాటు అటు తిరువల్లూరు, చెంగల్పట్టు, కాంచీపురము, తాంబరము ఇటువంటి ప్రాంతాల్లో మరింత ఉధృతంగా ఈ ఒక్క వర్షం అనేది కురుస్తోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పేరంగూడి అనేటువంటి ప్రాంతంలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తమిళనాడులోనే అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం NDRF బృందాలంతా కూడా చేరుకొని సహాయక చర్యలు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అంటే చెన్నైలో ఉన్నటువంటి ప్రధానంగా అపార్ట్మెంట్స్ మనం చూసుకోవాలి. కింద సెల్లార్లో పూర్తిగా నీళ్ళంతా కూడా నిండిపోయినాయి. ఆ ఒక సెల్లార్లో ఉన్నటువంటి వాహనాలు పూర్తిగా కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. మరోవైపు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కిందకి దిగలేనటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తుంది. అంటే విద్యుత్కి దాదాపు 2 రోజుల పాటు లేదు, అదేవిధంగా త్రాగునీరు లేదు, నిత్యావసర వస్తువులు కూడా అక్కడ కనిపించడం లేదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా కిందకి దిగలేనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా మిచౌ తుఫాన్ కారణంగా ఆ ఒక ప్రభావంతో 8 మంది చనిపోయినట్టు అధికారికంగా ఇప్పటికే వివరాలు అయితే వెల్లడించినటువంటి సిచ్యువేషన్స్. మరోవైపు తమిళనాడు మంత్రులు ఇద్దరు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, అంటే ఇంకొక మంత్రి ఈ ఒక సహాయక చర్యల్లో నేరుగా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తుంది. స్టాలిన్ ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. కాకపోతే అటు ఆరోగ్యము, వైద్య ఈ రెండు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గానే ఉన్నారు. మరోవైపు విద్యుత్తుకు సంబంధించి చెన్నైలో విద్యుత్కు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి అయితే లేదు. ఇంకా 3-4 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ చెన్నై మచిలీపట్నం వద్ద తీరం దాటేటువంటి అవకాశం ఉండడంతో ఆ దాటే సమయంలో 110 నుంచి దాదాపు 120 వేగంతో గాలులు కూడా వీసేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే స్పష్టమవుతోంది. ఈ క్రమంలో అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అది నిమిషానికి తీవ్ర రూపం దాలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడు విషయం పక్కన పెడితే ఇక ఏపీలో చూసుకుంటే అది ఇంకొక రకమైనటువంటి బీభత్సాన్ని సృష్టిస్తోంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, లేదంటే పక్కన నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, విశాఖ జిల్లాలకు సంబంధించి ఎక్కువ ప్రభావం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉదయం నుంచి కూడా కొంత వర్షపాతం నమోదు తక్కువైనప్పటికీ కూడా అటు ఆ పక్కన ఉన్నటువంటి మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఆ ప్రభావం ఎక్కువ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నెల్లూరు, మచిలీపట్నం అంటే గుంటూరు సైడు ఈ ఒక తీరం దాటేటువంటి అవకాశం ఉండడంతో ఆ ప్రభావం ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే కంప్లీట్గా ఉన్నటువంటి చెన్నైలో కావచ్చు, లేకపోతే తమిళనాడు వ్యాప్తంగా కూడా ఈ ఒక్క వర్ష బీభత్సం అనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. చెన్నైలో మహానగరం సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఆధారంగా హీరో విశాల్ ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. ప్రియారాజన్ చెన్నై గ్రేటర్ సంబంధించినటువంటి మేయర్ ఆమెని ట్యాగ్ చేస్తూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే ఆయన చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. డియర్ మిస్టర్ ప్రియారాజన్, మేయర్ ఆఫ్ చెన్నై, అండ్ టు వన్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ of Greater Chennai Corporation, including the commissioners, hope you all are safe and sound with your families, and water, especially drainage water, not entering your houses, and most importantly hope you have unconditional supply of food and electricity. Just checking as a voter, cause as citizens living in the same city as you are, we are not in the same position. I wonder if the entire storm water drain project was meant of Singapore of Chennai. Can you please let us know, as we in 2015 came on to the roads to help people in district
but after 8 years, it is pathetic to see an even worse condition. We will continue to help this time around also for sure with food supplies and water, but I guess this time would love to see all the representatives of each constitution come out and do the needful, and it will hope and help rather than fear and distress. I put my hand down in shame as I write to you, awaiting not a miracle but what it called duty to citizen. God bless అనేటువంటి ట్వీట్ చేశారు. ఒక వీడియో కూడా విశాల్ విడుదల చేశారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే చాలా షేమ్గా ఉంది నేను చెన్నైలో ఉండడము. నిజంగా చెన్నై వాసులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అటు గ్రేటర్ కార్పొరేషన్కి ఏమాత్రం కూడా కనిపించట్లేదు. మరోవైపు మేయర్ ప్రియారాజన్ ఇప్పటివరకు ఎక్కడా కూడా స్పందించలేదు. మేయర్ కావచ్చు లేదంటే కమిషనర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా సేఫ్గానే వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. వాళ్ళకి ఫుడ్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఇతర సౌకర్యాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అందుతున్నాయి. కాకపోతే చెన్నైలో ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈవెన్ నా తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీనియర్ సిటిజన్స్ చాలా అవస్థలు పడుతున్నారు. అవేవి కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి గ్రేటర్ చెన్నైకి సంబంధించినటువంటి అధికారులు ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. తాను 2015లో ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఏర్పడింది. అప్పుడు తామంతా కూడా నేరుగా వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొన్నాము. కాకపోతే ఇప్పుడు మేము నేరుగా వెళ్ళి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనే సిచ్యువేషన్స్ కూడా మాకు లేదు. ఆ శక్తి కూడా లేనటువంటి సిచ్యువేషన్స్లో మేము ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని పట్టించుకోవాలి, మీరు పట్టించుకోవట్లేదు అనేటువంటి ట్వీట్ అయితే చేశారు. ఖచ్చితంగా దీనిపైన స్పందిస్తానని చెప్పి విశాల్ అయితే మాత్రం ఒక ట్వీట్ అయితే చేశాడు. విశాల్ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అంటే ఎప్పుడు కూడా ఆయన ఒక సంచలనానికి తెరలేపుతూనే ఉంటారు. ఏదో ఒక ట్వీట్ కానీ లేకపోతే ఒక వీడియో విడుదల చేస్తూ ఒక కాంట్రవర్షియల్ వైపు ఆయన వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఆయన్ని చాలా కలిచివేసింది. చెన్నై నగరంలోతో పాటు తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా అటు అక్కడ ఉన్నటువంటి అధికారులే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మానిటరింగ్ అయితే చేస్తుంది. దాంతోపాటు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయం ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి కూడా అక్కడికి చేరుకున్నాయి. కాబట్టి అసలు చెన్నై ఎప్పటికీ కోలుకుంటుంది, అసలు చెన్నై వాసులు ఎలా ఊపిరి పీల్చుకుంటున్నారు అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఎలా వాళ్ళని రక్షించాలనేటువంటి ఆలోచనలో చెన్నై సంబంధించినటువంటి అధికారులు, మరోవైపు స్టాలిన్ ప్రభుత్వం కూడా ఉందని చెప్పుకోవచ్చు. చెన్నై ఎప్పుడు కోలుకుంటుందో చూడాల్సి ఉంది. మరో 2 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి అటు ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే చెన్నైలో కనిపిస్తోంది.